చూసేదానికి అచ్చం మినపగారెలా ఉంటాయి, బట్ ఇవి మినపగారెలు కాదు. రవ్వతో చేసుకునే ఇన్స్టెంట్ వడలు. బయట క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని చూద్దాము. ముందుగా మిక్సర్ జార్లోని 1 కప్ బొంబాయి రవ్వ, అలానే 1/2 కప్ అటుకులు వేసి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న రవ్వని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం ఎంతైతే బొంబాయి రవ్వని తీసుకున్నామో అంతే పెరుగుని ఆ రవ్వలో యాడ్ చేసుకోవాలి. 1 కప్ వరకు పెరుగుని తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ కొంచెం కూడా వేయనవసరం లేదు. ఆ పెరుగుతోనే మనం కలుపుకోవాలి. మొత్తం కలిపి మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ వరకు రెస్ట్లో ఉంచాలి. అలా చేస్తే రవ్వ బాగా నానుతుంది. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంపని ఒకటి తీసుకొని తురుముకొని మన రవ్వలో వేసేసుకోవాలి. వేసి ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా తరిగిన ఆనియను, పచ్చిమిర్చి, తరిగిన అల్లం, కొత్తిమీర, సరిపడా ఉప్పు, అలానే చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలిపేసుకోవాలి. మనం గారెల పిండిని ఎలా అయితే కలుపుతామో అలా చక్కగా కలిపితేనే గారెలు అనేవి ఫ్లఫీగా వస్తాయి. మనం ఎంత బాగా కలిపితే మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు నా వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవటమేని. ఆయిల్ పెట్టుకున్న తర్వాత వడలు ఎలా వేసుకోవాలంటే కొద్దిగా పిండి ముద్దని తీసుకొని అరచేతిని వాటర్ పైన తడిపేసుకొని అరచేతి పైన ఒత్తుకుంటూ మధ్యలో హోల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇది మనందరికీ తెలిసిన ప్రాసెసే. ఆయిల్లో వేసి రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి. వేయించిన తర్వాత దీన్ని తీసేసుకోవటమే. అంతేనండి, చాలా సింపుల్ కదా ఇన్స్టెంట్ రవ్వతో వడలు. మీరు కూడా ట్రై చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్